అమ్మా పోయేస్తా. సరే నాయనా. నాయనా కాలేజీ పోయేస్తా. జాగ్రత్త నాయనా. ఏమైందిరా నిన్న గొడవ జరిగిందంట? సుభాష్ గాడ్రా మనుషులతో వచ్చాడు. 4 తన్నేసరికే లగెత్తుకుంటూ పోయారు. అది దండించుకోవడానికి అలా నుంచి వచ్చారంట. సర్లే గానీ ఈరోజు కాలేజ్ పోకపోవడం బెటర్ రా. ఎందుకురా? ఈరోజు రాఖీ పండగ కదా, రాఖీలు కట్టేస్తాను నీకు భయం. నో ప్రాబ్లం, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏం పర్లేదు. అయితే ఓకే. పద. ఆగండ్రా, ఆగండి. ఏంట్రోయ్ పెద్ద పుడింగిల్లా ఆగిపోయారు, కట్టమంటారా? ఒక నిమిషం ఆగితే తెలుస్తుందమ్మా ఎవరికి ఎవరేం కడతారా. తీయండి రాయిదా. ఇదిగోండ్రా మన ఆయుధాలా, ఏయ్, తీసుకోండి. అకృత పడకండి. కట్టమంటావా? 3 పిల్లలు కూడా కట్టండి. పర్లేదు చెప్పు, కట్టేస్తా. కట్టండి. కట్టమంటావా? ఏయ్, పరిగెట్టండి. కట్టమంటారా? ఈ ఎదవలు పరిగెత్తేలా ఉన్నారు. పరిగెట్టండి త్వరగా, త్వరగా. రే ఆగు ఏంట్రా అమ్మాయి నడిపిస్తున్నావు? తప్పు కదా నన్ను. నేను ఏడిపించట్లా, ఆడిపిస్తున్నా. అయినా నిన్న పొలంలోనే పాతి పెట్టావంట్రా, పారిపోయావు. ఏంట్రా నువ్వు పాత పెట్టేది? పోయి పని చేసుకో. నేను చూసుకున్నావు. అయినా నువ్వేంట్రా పీకేది? నా బొచ్చు కూడా పీకలేవు. కాలేజ్ కాబట్టి చంపకుండా వదిలేస్తున్నాను రా. అందుకే నిన్ను కూడా చంపకుండా వదిలేస్తున్నాను రా. బతికిపోయావు. కమ్ టు మై రూమ్. మీ ఇంట్లో వాళ్ళు పనులు చేసుకుంటూ కష్టపడి మిమ్మల్ని కాలేజీకి పంపుతుంటే మీరు ఇలా గొడవలు పడుతుంటారా? సార్ నా తప్పేం లేదు. వీడు తప్పు చేస్తుంటే తిట్టానని వీడి ఫ్రెండ్స్ కలిసి నన్ను కొట్టబోయారు. ఇప్పుడేమో కావాలని నాతో గొడవ పడుతున్నాడు. సార్ మన అమ్మాయిల ముందు బిల్డప్ కోసం నాతో గొడవ పడ్డారు సార్. రేయ్, నువ్వు అమ్మాయిని అలా కామెంట్ చేసావనే నిన్ను తిట్టానంతే. సార్ జుట్టు కూడా పట్టుకున్నాడు సార్. ఆపండి. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే కాలేజీకి చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నారు. మిమ్మల్ని సస్పెండ్ చేసి టీసీ ఇచ్చి పంపించేస్తా. దీనికి అంగీకరిస్తున్నట్టు పేరెంట్స్ దగ్గర సంతకాలు తీసిరండి.